హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ధనంజయ్. నేటి ప్రపంచం. తమిళనాడులో జరిగిన ఒక యథార్థ సంఘటన ఆధారంగా ఈ వీడియో మీకోసం. ఆడుతూ పాడుతూ ఆనందంగా తిరిగే 10 ఏళ్ల అమ్మాయి చెరువు గట్టుపై శవమై కనిపిస్తే అల్లారముద్దుగా పెంచుకున్న తల్లిదండ్రులు రోదనలు ఎట్లుంటాయి? ఆ కన్నీరును చూస్తూ చలించిపోయిన తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్. ప్రపంచమంటే ఏమిటో తెలియని ఆ పసిపాప 2 మృగాల చేతిలో అత్యాచారానికి గురై చివరికి శవమై తేలింది. సమాజం సాంకేతికంగా అభివృద్ధి చెందుతుంది అని ఆలోచించే మనం స్త్రీలపై జరిగే ఘోరాలను చూస్తుంటే ఇంకా ఈ భారతదేశం ఆటవికంగా వెనుకబడి ఉన్నామా అని అర్థమవుతుంది. 2026 మే 21 తమిళనాడు రాష్ట్రంలో కోయంబత్తూరు జిల్లా సాలూరు సమీపంలో ఉన్న కన్నం పాలయంకి చెందిన 10 ఏళ్ల అమ్మాయి కిరాణా షాపుకి వెళ్ళింది. కిరాణా షాపుకి వెళ్ళిన అమ్మాయి ఎప్పటికీ ఇంటికి రాకపోయేసరికి తల్లిదండ్రులు సమీప ప్రాంతంలో వెతకడం ప్రారంభించారు. ఎంత వెతికినా అమ్మాయి జాడ కనిపించలేదు. తల్లిదండ్రుల్లో భయం మొదలైంది. ఆడుతూ పాడుతూ షాప్కి వెళ్ళిన అమ్మాయి తిరిగి ఇంటికి రాకపోయేసరికి తల్లిదండ్రుల్లో ఇంకా భయం మొదలైంది. చుట్టుప్రక్కల ప్రదేశమంతా జల్లెడ పెట్టారు. ఎక్కడా తమ కుమార్తె జాడ కనిపించలేదు. ఏం చేయాలో అర్థం కాలేదు. కనిపించిన ప్రతి ఒక్కరిని తమ కుమార్తె కోసం అడుగుతూ ఉన్నారు. ఎక్కడా కనిపించిపోయేసరికి పోలీస్ స్టేషన్లో గురువారం నాడు ఫిర్యాదు చేశారు. అంతే. మరుసటి రోజు శుక్రవారం ఆ ఏరియా అంతా ఒక్కసారి ఉలిక్కిపడింది. చెరువులో అమ్మాయి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. తల్లిదండ్రులు పిలిపించి చూపించారు. తల్లిదండ్రులు ఆ మృతదేహాన్ని చూసి చలించిపోయారు. ముక్కు పచ్చలారిన తమ కుమార్తె ఎలా శవమై కనిపిస్తుంటే భరించలేనంత బాధతో ఏడుస్తుంటే ఆ సన్నివేశం చూసిన ప్రతి ఒక్కరూ చలించిపోయారు. అక్కడ నుండి అమ్మాయి మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం ఆసుపత్రికి తీసుకువెళ్లారు. పోస్ట్ మార్టం అనంతరం డాక్టర్ చెప్పిన మాటలు విని పోలీసులు సైతం నివ్వెరపోయారు. చిన్నారపై లైంగిక దాడి జరిగిందని, అమ్మాయిని అత్యాచారం చేసి హత్య చేసి చెరువులో పడివేశారని నిర్ధారణ జరిగింది. పోలీసులు వేట మొదలుపెట్టారు. 24 గంటల్లో నిందితులైన కార్తిక్, మోహన్ను అదుపులోకి తీసుకున్నారు. ఈ 2 మృగాలలో కార్తిక్ అనేవాడికి 33 సంవత్సరాలు. స్థానికంగా వాడు అక్కడే ఉంటాడు. ఇంకొక మృగం మోహన్ రాజ్. వీడి కార్తిక్ని సహకరించారు. పోలీసులు ప్రధాన నిందితుడైన కార్తిక్ని పట్టుకోవడానికి వెళ్లే పరిస్థితిలో కార్తిక్ తప్పించుకోవడానికి ప్రయత్నించి గాయపడ్డాడు. అయినా పోలీసులు వాళ్ళని వదల్లే. 2 పోక్స్ చట్టం క్రింద కఠినమైన సెక్షన్తో కేసులు నమోదు చేశారు. ఈ సంఘటనపై తమిళనాడులో నిరసన జ్వాలలు మొదలయ్యాయి. స్థానికులు పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించారు. అమ్మాయి అత్యాచారానికి హత్యకు గురైన విషయం తెలిసిన తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ చలించిపోయారు. ప్రపంచమంటూ ఏమిటో తెలియని పసిపిల్లలను ఈ రాక్షస మృగాలు అతి దారుణంగా ప్రవర్తించే తీరుపై తాను మానసికంగా కృంగిపోయానంటూ వీరికి ఎలాంటి శిక్ష పడాలంటే వీరికి పడిన శిక్ష ఈ దేశంలో ఇంకా ఎవడైనా ఆడపిల్లల జోలికి వస్తే వెన్నెముకలు చని పుట్టేలా శిక్ష అమలు అవ్వాలని ఆవేదన చెందారు. కానీ ఇప్పుడు తమిళనాడు పోలీసులపై దేశం మొత్తం విమర్శలు మొదలవుతున్నాయి. తమిళనాడులో రాజకీయ సునామీ కూడా మొదలైంది. లోకం తెలియని పసిపాప అత్యాచారానికి గురైతే ఈ విషయంపై ఉన్నతాధికారులు మీడియా ముందు ప్రెస్ మీట్ని నిర్వహించారు. ఇందులో ఒక మహిళా ఐజీ, 2 IPSలు ఉన్నారు. వీరు ఏం చెప్తారా అని దేశం మొత్తం ఎదురు చూస్తుంటే వీరు కెమెరాల ముందు కూర్చొని వీరు చేస్తున్న వెకిలి చేష్టలు చూసి ప్రజలు అసహించుకుంటున్నారు. వీరు పోలీసులేనా? ఈ సంఘటన వీరి కుటుంబంలో జరిగితే వీరు ఇలానే ప్రవర్తిస్తారా? కనీసం మానవత్వం కూడా లేదా వీరికి అని ఆ వీడియోని చూసి ప్రతి ఒక్కరూ మండిపడుతున్నారు. దీనిపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎలా స్పందిస్తారనేది ఎదురు చూడాలి. ఇది తమిళనాడులో జరిగిన ఒక 10 ఏళ్ల అమ్మాయి యథార్థ సంఘటన. ఇది ఇలాంటి నా కొడుకులు ఇంకా ఈ దేశంలో ఎంతమంది ఉన్నారా అని భయం వేస్తుంది. చూస్తూనే ఉండండి మా నేటి ప్రపంచం. ఇట్లు మీ ధనంజయ్.